Hi, welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey. ఈ రోజు మధుర మమకారం సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీ అండి అండ్ పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. కానీ ఫస్ట్ గుమ్మగుమ్మల్లో రాజుగారు చేయబోతున్నాం అంటే చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు గుమ్మగుమ్మల్లో? ఈ రోజు సోయా గోంగూర పలావ్ అండి. సోయా గోంగూర పలావ్. ఎస్. సో సోయా అంటే మీల్ మేకర్ తో చేస్తున్నారు. మీల్ మేకర్ ఉంటుంది దాంట్లో, అంటే కొంచెం పలావ్ లో గోంగూర ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నాం. కొంచెం డిఫరెంట్ గా పుల్లగా చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి సోయా గోంగూర పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా గోంగూర పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, గోంగూర 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సోయా గోంగూర పలావ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఈజీ మెథడ్ లో చూపిస్తున్నాను. సో ఉడికించిన రైస్ తో ఫాస్ట్ గా ఎలా చేసుకోవచ్చు నేను పలావ్ ను చూపిస్తున్నాను. బాస్మతి బియ్యం మనం ముందుగా పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. అలాగే ఈ సోయా గ్రాన్యూల్స్ కూడా కొంచెం వేడి నీళ్ళలో వేసి కొంచెం వాటర్ పిండేసి రెడీగా పెట్టేసుకోవాలి. మనకు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాం. మనకు కావాలంటే గ్రాన్యూల్స్ వాడుకోవచ్చు, లేదంటే ఇట్లా పెద్దవి అయినా కూడా తీసుకోవచ్చు కదా. సైజ్ అనేది మన చాయిస్. డిఫరెంట్ సైజెస్ లలో వస్తున్నాయి మనకు, చిన్న బఠానీ గింజ సైజ్ నుంచి. సో ఏవైనా మనం వాడుకోవచ్చు. సో ముందుగా ఆయిల్ అండి, ముందుగా మసాలా దినుసులు, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు. సో కొంచెం వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. సో గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. సో ఇది ఎసర్లా వేస్ట్ చేసుకున్నా కూడా మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే అయిపోతుంది కదా. సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ తో చేసేసుకోవచ్చు. సో ఇది ఉల్లిపాయ వేగుతుండగానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పుదీనా కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. సో మనకు వేరే ఆకుకూరలు దీంట్లో తీసుకున్నా పుదీనా అనేది కొంచెం ఉంటేనే ఆ పలావ్ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత గోంగూర, అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఈ గోంగూర కొంచెం మనకు సాఫ్ట్ అయిపోతే మిగతా ఇంకా మనకు ఆల్మోస్ట్ మనకు ఎండింగ్ వచ్చినట్టు డిష్ కూడా. ఓకే ఓకే. సో ఎలాగో ఉడికించిన రైస్ కాబట్టి మనకి దాంట్లో వేసి కలపగానే ఆ గోంగూర ఫ్లేవర్ అంతా కూడా మనకి బాగా పట్టాయి. సరే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు అయితే. ఓకే అండి. ఇక్కడ గోంగూర మగ్గుతూ ఉంటుంది, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వంట రూమ్ లో ఉపయోగించేవి చాకులు, కత్తెరలే కదండి. ఎందుకంటే కూరగాయలు కట్ చేసుకుంటాము, అలాగే కత్తెరలతో మిల్క్ ప్యాకెట్ లాంటివి కట్ చేసుకుంటూ ఉంటాం, ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటాం. మరి ఇవి వాటి పదును కోల్పోకుండా ఉండాలి అంటే వాడుకున్న తర్వాత కాస్త వాష్ చేసుకుని నిమ్మరసం కనుక దానికి అప్లై చేసి దాని తర్వాత వాష్ చేసి ఉంచుకున్నట్లయితే అవి ఎప్పటికీ షార్ప్ గానే ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో గోంగూర కూడా వేగిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్నాం సోయా. సోయా కూడా కొంచెం మనకి అలా గ్యాప్స్ ఉంటుంది కాబట్టి గోంగూర అది కూడా బాగానే పీల్ చేసుకుంటుంది. ఏ ఫ్లేవర్ వేసినా ఆ ఫ్లేవర్ కొంచెం పట్టేస్తుంది అది. సో దీంతో పాటుగానే మనం ముందుగా ఉడికిచ్చేసుకున్నాం బాస్మతి రైస్, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి ఉంది.
సో ఈ గోంగూర అంతా రైస్ కూడా బాగా పట్టేట్టుగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర మనం పేస్ట్ గా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు రాజు గారు. అలా కూడా చేసుకోవచ్చు. ఫ్రై సో చేసుకుంటాం. అప్పుడు కొంచెం కలర్ కూడా మారుతుంది మనకు. సో పేస్ట్ చేయడం వల్ల కొంచెం ఆ గ్రీన్ కలర్ అనేది రైస్ కి వచ్చేస్తుంది. సో ఇలా సోయానే కాకుండా దీంట్లో మనం పన్నీర్, ఇట్లా మష్రూమ్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే అండి, సో రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకున్నాం. సో పై నుండి కొద్దిగా పుదీనా అండి. సోయా గోంగూర పలావ్ రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా సోయా గోంగూర పలావ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా గోంగూర పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి వేయించాలి. దీనిలో గోంగూర, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత మీల్ మేకర్, అన్నం, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా గోంగూర పలావ్ రెడీ. ఓకే అండి, మరి సోయా ఇంకా గోంగూర కాంబినేషన్ లో పలావ్ చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, పుల్లగా ఉంటుందేమో ఇది. ఎస్ అండి. మనం మామూలుగా గోంగూరతో ఇట్లా రైస్ ఐటమ్ కానీ అలాంటివి చేసుకున్నప్పుడు దానికి వేరే పోపు పెట్టుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర ఇలా. ఇక్కడేమో ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసరికి అఫ్ కోర్స్ ఆ పలావ్ టేస్ట్ అది అండ్ పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు గోంగూరతో ఇలా పలావ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. సో మనం ఇద్దరు ఎసరు పెట్టుకున్నా లేదంటే ఇట్లా వండిన అన్నంతో చేసేసుకున్నా కూడా మనకి ఫాస్ట్ గానే అయిపోతుంది. ఎస్, అంటే చాలా తక్కువగా మనం ఇంగ్రీడియంట్స్ వాడాం కదండి, సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది పలావ్. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. గాజు గిన్నెలు వాడేటప్పుడు అందులో కాస్త వేడిగా ఉన్న వేసామనుకోండి, ఒక్కోసారి పగిలిపోతూ ఉంటాయి. అలా పగిలిపోకుండా ఉండాలి అంటే గాజు గిన్నె పెట్టుకున్న ప్రాంతంలో, అంటే కింద అడుగు భాగంలో మెత్తటి బట్ట కనుక ఉంచి దాని తర్వాత అందులో వేడి వస్తువులు ఏదైనా వేసుకున్నట్లయితే గాజు బౌల్ అనేది పగిలిపోకుండా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి పిల్లలిద్దరు రెడీగా ఉన్నారు అండ్ మదర్స్ ఇద్దరు కూడా రెడీ కదా. మరి చూద్దాం ఈరోజు పిల్లలిద్దరు ఎలాంటి వెరైటీస్ అడుగుతారో. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? నా పేరు కావ్య. కావ్య, ఏం చదువుతున్నావు కావ్య? 8th క్లాస్. 8th క్లాస్. స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి కదా, కొత్త లెసన్స్, కొత్త బుక్స్. ఎంజాయ్ చేస్తున్నావా? చాలానా? హాలిడేస్ అయిపోగానే స్కూల్ అంటే కొంచెం బాధగా ఉంటుంది కదా. ఇంతకీ మీ మదర్ ఎవరు ఇద్దరులో? రజని. హాయ్ రజని గారు. సో ఒకతేనా మీకు పాప? బాబా ఉన్నాడు. బాబా, అదే తమ్ముడా? అన్న తమ్ముడా? తన పేరు ఏంటి? అఖిల్. అఖిల్. ఏ క్లాస్ అఖిల్? థర్డ్ క్లాస్. థర్డా ఫోర్తా? థర్డ్. వెరీ గుడ్. సో నీకు అమ్మ చేసేవన్నీ ఇష్టమేనా? చాలా ఇష్టమా? వెరీ గుడ్. సో అయితే ఈ రోజు నీకు నచ్చిన ఏమైనా 3 వెరైటీస్ నాకు చెప్పు. వాటిలోంచి ఒకటి అమ్మ పిక్ చేసుకుని అది చేస్తారు. ఓకే, ఆలోచించు. హాయ్. నీ పేరేంటి? సాహిత్య. సాహిత్య. నువ్వేం క్లాస్? 4th క్లాసా? నువ్వు ఒక్కదానివేనా? నీకు బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా ఎవరైనా? బ్రదరా? పెద్ద బ్రదరా, చిన్న బ్రదరా? చిన్న. ఇద్దరికి చిన్న బ్రదర్సేనా? సో మీ తమ్ముడు ఏం చదువుతున్నాడు? థర్డ్ క్లాసా? థర్డేనా? కాదా? కొత్త స్కూల్స్, కొత్త క్లాసెస్ లోకి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అలా మర్చిపోయావు కదా నువ్వు కూడా. సో ఏం పేరు మీ తమ్ముడు పేరు? రామ్ చరణ్. రామ్ చరణ్. వావ్, రామ్ చరణ్ ఫేవరెట్ ఎవరైనా మీ ఇంట్లో? ఇంతకు మీ మదర్ పేరు ఏంటి? సునీత. హాయ్ సునీత గారు. ఎవరండి రామ్ చరణ్ ఫ్యాన్ మీ ఇంట్లో? అంటే మా మామయ్య పేరు అనమాట. ఓకే ఓకే. సో మరి నీకు కూడా అమ్మ చేసేవన్నీ ఇష్టమైన సాహిత్య? సో నువ్వు కూడా ఏమైనా నీకు ఇష్టమైన 3 ఆలోచించి పెట్టు, నేను రాసిస్తాను. ఓకేనా? సింపుల్ వంటలే అడిగింది మీ అమ్మాయి.
తనకు అదే ఇష్టం. తనకు అవే ఇష్టమా సింపుల్ గా చేసేవి? ఓకే సరే, మరి మీరు ఏం పిక్ చేస్తారో చూద్దాం. తీసుకోండి. సో తర్వాత చూద్దాం. తీసుకోండి. సో రజనీ గారు ఏమొచ్చింది మీకు? పన్నీర్ మంచూరియా. పన్నీర్ మంచూరియా, వెరీ గుడ్. మీకండి సునీత గారు? కొబ్బరి రవ్వ లడ్డు అండి. కొబ్బరి రవ్వ లడ్డు. సో స్వీట్ హాట్ కాంబినేషన్ బాగుంది చక్కగా. సరే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దర్లో? నేను చేశానండి. మీరు చేసేస్తారా? ఓకే, మరి కొబ్బరి రవ్వ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, పాలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏమన్నా కొంచెం వేయించాలా రవ్వ అది మనం? అవునండి, ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు తీసుకుందామండి. సో అన్ని కలిపేసారా? అన్ని కాజు, బాదం అన్ని మిక్స్ చేసి. సో డ్రై ఫ్రూట్స్ వేయించేసాం కదా. సో నెక్స్ట్ టైం వేయించుదాం. కొబ్బరి వేయించుకుందామండి. ఎండు కొబ్బరి. వెండు కొబ్బరి. మామూలుగా అయితే మనకి రవ్వ లడ్డులో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తూ ఉంటారు అనుకుంటా కదా. అవునండి. సో వెరైటీగా మీరు ఎండు కొబ్బరి వేస్తున్నారా? ఇది కొంచెం నిల్వ ఉండడానికి అనేసి ఎండు కొబ్బరి వేస్తుంది. సో కొంచెం ఇట్లా వేయించేసి వేస్తే మనకి కొంచెం ఎక్కువ నిల్వ ఉంటుంది. నిల్వ ఉంటదండి. అండ్ కాస్త స్మెల్ నెయ్యితో వేయించుతాం కదండి, కొంచెం టేస్టీగా ఉంటదండి. ఇలా రవ్వ లడ్డూలు అన్ని చేస్తూ ఉంటారా? ట్రెడిషనల్ ఐటమ్స్ ఇంట్లో చేస్తూ ఉంటానండి. ఇష్టంగానే తింటారా మీ పిల్లలు? మా బాబుకి స్వీట్ అంటే ఇష్టం అండి. మరి పాపకి? పాప కొంచెం హాట్ తింటది. పాప కొంచెం హాట్ స్వీట్ 2 తింటది. మా ఆవిడ 2 హాట్ చెప్పింది, 1 స్వీట్ చెప్పింది. మీరేమో స్వీటే తీసుకున్నారు. మరి సాహిత్య ఓకేనా రవ్వ లడ్డు నీకు? పాపం కొంచెం కష్టంగా చెప్తుంది. సరిపోతుందా? సరిపోతుందండి. సో నెక్స్ట్ ఇంకేంటి? రవ్వ వేయించుదామండి. మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? అవునండి. అంటే ఏంటి, ఫ్రెండ్సా లేకపోతే చుట్టాలా? ఫ్రెండ్సా. ఎన్నాళ్ళుగా మీ ఇద్దరికి పరిచయం? 10 years. 10 years నుంచి. అంటే ఎలా ఒకే దగ్గర ఉంటారా లేకపోతే అలా? కాలేజ్ ఫ్రెండ్సా? వావ్. సో ఏంటి, డిగ్రీయా ఇంటర్మీడియటా? ఇంటర్. అంత ఆలోచించారు ఎందుకో. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా టచ్ లో మీకు? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మొత్తం? 5-6 మెంబర్స్ టచ్ లో ఉన్నారా? సో ఇది ఎలా కొంచెం బ్రౌన్ కలర్ రావాలా? కొంచెం రెడ్డిష్ గా రావాలి. రెడ్డిష్ కలర్ వస్తే సరిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకుందాము. అంత నెయ్యి పడుతుందా? టేస్ట్ బాగుంటుందండి. యాక్చువల్గా ముందు నెయ్యి వేసి అది కరిగాక మనం రవ్వ వేయాల్సిందే. పర్వాలేదు ఇలా వేస్తే ఉండలు కట్టుకుంటూ ఉంటుంది. పర్వాలేదండి. కొంచెం ఆ స్మెల్ అది బాగా వస్తే తీసేసుకోవచ్చు కదా. రవ్వ స్మెల్, నెయ్యి స్మెల్ 2 మిక్స్ అయ్యి వస్తాయి. మీకు ఎలా ఫుల్ బిజీగా ఉంటుందా లేకపోతే కొంచెం ఖాళీ దొరుకుతుందా టైం? కొంచెం పర్లేదు, పిల్లలు చిన్న ఉన్నారు కదా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నార్మల్ గా కొంచెం బిజీగా ఉంచుకుంటారు అంతే. అంతే, ఎక్కువ ఖాళీగా పెట్టుకుంటారు. ఓకే ఓకేనా? ఓకే ఆఫ్ చేసేది. సో ఇంక ఇప్పుడు అన్ని మిక్స్ చేసి చుట్టేసుకోవడం. మిక్స్ చేసి లడ్డు వేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి తురుము వేయించినాం కదా, సో ఇందులో అయితే మనకి ఆ రవ్వతో పాటు కొంచెం ఈ కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ తగులుతుంటాయేమో కదా. అవునండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాము. చక్కెర పౌడర్, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్,
సో కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితే మనకు చుట్టుకోవడం ఈజీగా వచ్చేస్తుంది. అవునండి. సో ఇలా కాస్త పాలు వేసి చుడతారా? కొంచెం పాలు ఇట్లా కొంచెం చల్లుకొని లడ్డు కట్టేసుకోవాలి. ఓకే. సో మీరు కాలేజ్ అయినప్పటి నుంచి టచ్ లో ఉన్నారా, మధ్యలో సడన్ గా కలిసారా? టచ్ లోనే ఉన్నారా? ఇంటి దగ్గరే ఉంటాం. ఇంకొకటి ఒకటే ఏరియా అన్నమాట. ఒకటే ఏరియా. ఓ నైస్. మా బాబుకి హాయ్ చెప్పండి. మీ బాబు పేరు ఏదో చెప్పింది మర్చిపోయా. రామ్ చరణ్. రామ్ చరణ్ హాయ్. మా అన్నయ్య కొడుకు సిద్ధార్థ్, వర్షిత్ వాళ్ళకు కూడా హాయ్ చెప్పండి. ఓకే, సిద్ధార్థ్ అండ్ వర్షిత్ మీ ఇద్దరికి కూడా హాయ్. అలాగే మా ఆడపడుచు కూతురు దీక్షిత, ఒకసారి చెప్పండి. లక్షిత. దీక్షిత, లక్షిత, ఇంకా అంతే. అంతేనా? ఓకే, దీక్షిత అండ్ లక్షిత మీ ఇద్దరికి కూడా హాయ్. సో మీ పిల్లలు ఏం చేసినా పేచి పెట్టుకుని తినేస్తారండి, లేకపోతే ఉన్నాయా అదొద్దు ఇదొద్దు ఇలాంటివి? మా బాబు కొంచెం తినడండి, మా పాప తింటది. గుడ్ గర్ల్. సాహిత్య చాలా గుడ్ గర్ల్ అండి. చెప్పింది చేసేస్తుందండి. సూపర్. సాహిత్య పాటలు ఏమైనా నేర్చుకుంటున్నావా నువ్వు? సంగీతంగా నేర్చుకుంటున్నావా? పాడతావా పాట? సరే సాహిత్య, నువ్వు ఆలోచించుకో, మళ్ళీ పాడదు గానీ, ఓకేనా? మళ్ళీ పాడిస్తాను నీతో. మమ్మీ లడ్డూలు అయిపోయినాయి కదా, ఒకసారి వాళ్ళకి చూపించేద్దాం. ఓకే. టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డు రెడీ. సూపర్. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, చూద్దాం. ఓకే అండి, మరి కొబ్బరి రవ్వ లడ్డూలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి రవ్వ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండు కొబ్బరి తురుము, ఉప్మా రవ్వ విడివిడిగా వేయించి పక్కనుంచాలి. ఒక బౌల్లో వేయించిన ఉప్మా రవ్వ, వేయించిన ఎండు కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, కొబ్బరి రవ్వ లడ్డు రెడీ. ఓకే అండి, మరి కొబ్బరి రవ్వ లడ్డు తయారీ విధానం చూసారు కదా. సో రవ్వ లడ్డూలు అయితే చక్కగా కలర్ఫుల్ గా ఉన్నాయి బేసిక్ గా అన్ని వేసేసరికి. సరే ఫస్ట్ మనం పిల్లలకి ఇచ్చేద్దాం. తీసుకో కావ్య. బేసిక్ గానే మనకి ఏంటంటే రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. అవును. సో దాంతో దీంట్లో కొబ్బరి, అలాగే ఆ పలుకులు, డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని, ఆ సారా పలుకులు ఇవన్నీ కూడా యాడ్ చేశారు కదా, చాలా బాగుంది. కొబ్బరి అంటే ఎండు కొబ్బరికి ఒక డిఫరెంట్ టేస్ట్ అండ్ స్మెల్ అది ఉంటుంది కదా. ఇలాంటి స్వీట్ ఐటమ్స్ వల్ల చాలా బాగుంటుంది. పాయసంలో కూడా కొద్దిమంది వేసుకుంటూ ఉంటారు. బాగుంది, చాలా బాగుందండి. స్వీట్నెస్ అన్ని కూడా చాలా చక్కగా సరిపోయాయి. వెరీ టేస్టీ. సో చూసారు కదండి రవ్వ లడ్డూలు. సో జనరల్ గా మనం ఎప్పుడు ఉట్టిగా చేసుకుంటూ ఉంటాము, కానీ ఇట్లా కొంచెం కొబ్బరి, ఇలా డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తే మధ్య మధ్యలో అవన్నీ తగులుతూ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యాబేజ్, బొప్పాయి, క్యారెట్ ఇలాంటివి మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన కళ్ళకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి చాలా మంచిది, మరీ ముఖ్యంగా కళ్ళకు మంచిది. ఎలా అంటారా? ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కళ్ళు ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా, తాజాగా, అందంగా ఉండడానికి ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు పన్నీర్ మంచూరియా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, మంచూరియా మసాలా కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి పన్నీర్ మంచూరియా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రజనీ గారు స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఆయిల్ వేడి చేసుకుంటాం, మనం మిక్స్ చేసుకోవచ్చు. అదే కార్న్ ఫ్లోర్ అండి. తర్వాత మైదా అండి 1 స్పూన్. సో ఇదేంటి, మనము పన్నీర్ కి బ్యాటర్ లాగా రెడీ చేస్తున్నాము. మిరియాల పొడి, సాల్ట్ కొద్దిగా దానికి సరిపడింది. మరి కారం అది పెప్పర్ పౌడర్ వేసాం కదా, సరిపోతుంది.
అంటే ఇది మనకి లూజ్ గా కలుపుకోవాలి, లూజ్ గా కలుపుకోవచ్చు. దోస పిండి టైప్. పన్నీర్ తో అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఈ పన్నీర్ ఇలా మీరే ట్రై చేశారంటే ఎక్కడైనా చూసారా? లేదండి, ట్రై చేశాను. మీరే ట్రై చేశారా? మా పాపకి పన్నీర్ అంటే చాలా ఇష్టము. పన్నీర్ అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? పన్నీర్ తో ఏది చేసినా తినేస్తావా? సో అమ్మ చేసే వాటిలో ఇంకేవి ఇష్టం నీకు ఎక్కువ? ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆలు ఫ్రైడ్ రైస్. ఓకే, సో అయితే మీకు ఎక్కువ కూర అన్నం ఇలా వండాల్సిన పని లేదు, ఏదైనా ఒకటి చేస్తే శుభ్రంగా తినేస్తుంది అనమాట. స్నాక్స్ పెట్టేసినా తినేస్తుంది. ఓకే, సూపర్. సో వేసేద్దామా? ఆయిల్ హీట్ అయిపోయింది. మా పన్నీర్ తీసుకుని. సో మీరేమైనా వర్క్ చేస్తున్నారా రజనీ గారు? శారీ బిజినెస్ ఉందండి. శారీ బిజినెస్? వెరీ గుడ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? అతను ప్రొఫెషనల్ కొరియర్ అండి. నైస్ నైస్. పేరేంటి? రమేష్ అండి. రమేష్ గారు, హాయ్ చెప్పండి. రమేష్ గారు హాయ్. మా బాబు కూడా హాయ్ చెప్పండి. మీ బాబు పేరు ఏంటి? నితిన్. నితిన్, నీకు కూడా హాయ్. అఖిల్ కజిన్. కజిన్ బ్రదరా? ఓకే, అఖిల్ హాయ్. ఆడపడుచుకి స్నాక్ అంటే చాలా ఇష్టము. మీ ఆడపడుచుకా? తనకు కూడా హాయ్ చెప్పండి. ఆవిడ పేరు ఏమిటి? అమ్ములు. అమ్ములు, అదేమిటి అంతే నా పేరు? ఆమెని కానీ మేము అమ్ములు అంటేనే ఆమెకి ఇష్టమా? సరే అమ్ములు గారు, మీ పేరు చెప్పి ఈరోజు మేము తినేస్తాంలేండి, మీరు చూస్తూ ఉండండి. ఓకే హాయ్. సో అందరు హైదరాబాద్ లోనే ఉంటారండి? అక్కడే ఉంటామండి. కలుస్తూ ఉంటారా రెగ్యులర్ గా? కలుస్తుంటాలని వీకెండ్ లో ఫ్రీగా ఉంటారు. యా యా. తీసేద్దామండి. తీసేద్దామండి, బ్రౌన్ అయిపోయాయి కదా. ఇలా కూడా తినేయచ్చు కదా హ్యాపీగా? తినేయచ్చు. పకోడీ లాగాను. ఎలాగో సాల్ట్ అన్ని వేసాం కదా, పౌడర్ ఉంది కదా, డైరెక్ట్ తినేయచ్చు. సాహిత్య పాట గుర్తొచ్చిందా నీకు? పాడతావా? పాడు. ఇది ఎలాగో వేడవ్వాలి. వంద దేవులే కలిసి వచ్చిన అమ్మాయిలా చూడలేనునా, కోట్ల సంపదే అందించిన నువ్వు ఇచ్చే ప్రేమే దొరకదునా. వెరీ గుడ్. కాస్త భయపడుతున్నావు కానీ భయపడకుండా పడితే చాలా బాగా పాడుతావు తెలుసా. వెరీ గుడ్. సో స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ హీట్ అయిపోయింది. కావ్య, నువ్వు కూడా ఏమైనా పాటలు నేర్చుకుంటున్నావా? ఊనా ఊహూనా? ఊహా పాడతావా? ఓకే, మీకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుందా? ఏం క్వశ్చన్? అందరూ కూర్చునే మంచం ఎప్పటికీ ఎరిగిపోదు. అందరూ కూర్చున్నా మంచం విరిగిపోదా? అలాంటి మంచాలు ఎక్కడున్నాయి? బయట కనిపిస్తాయా? అది హింటా? ఇంకొంచెం ఇవ్వ. ఈ మధ్యన బుర్ర బాగా పనిచేయట్లేదు. ఏమిటి, ఎక్కడ పోయినా కనిపిస్తాయా? ఇంకొంచెం ఆలోచిస్తా, మీరు వేయండి. పార్క్ లో బెంచా? సో అల్లం ఇంకా వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి అండి. మీకు ఏమన్నా తట్టిందండి? లేదండి. లేదా? సో పచ్చిమిర్చి. నీకు తెలుసా సాహిత్య? నీకు కూడా తెలీదా? కరివేపాకు. కరివేపాకు. సరే నువ్వే చెప్పే. అరుగు. అరుగా? అమ్మ నేను బెంచ్ అన్నాను కదబ్బా. అది ఎక్కడో దగ్గర బెంచు. కొంచెం నా బుర్ర పనిచేస్తుంది. సరే నువ్వు కూడా ఏమైనా పాట పాడతావా? కొంచెం సేపు అయ్యాక. ఇది ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవ్వాలా? అంటే బాగా సాఫ్ట్ నార్మల్ గానే. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడే తొందరగా ఫ్రై అవుతుంది. అవి వేసేద్దామా మంచిది. మంచి క్రిస్పీగా అయినట్టున్నాయి. సాస్ వేసేద్దామని. టమాటో సాస్. యాక్చువల్గా ఫుడ్ కలర్ లేకుండా కూడా అది చాలా కలర్ఫుల్గా అయింది మంచూరియా. ఇంకా ఇప్పుడు కలర్ఫుల్ చాలా ఇంకా ఎక్కువ కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు 65లో అయిపోతుంది. ఏం లేదండి. మీకు బాగా కలర్ఫుల్ గా ఇష్టం అనుకుంటా. పిల్లలు అలా అయితేనే అట్రాక్టివ్ గా తింటారు కదా. అట్లయితేనేనా? కానీ ఎక్కువ ఫుడ్ కలర్ వాడకూడదు, సో తక్కువ వాడండి. ఓకే అండి. ఇదేం పౌడర్? మంచూరియా పౌడర్. మంచూరియా పౌడరా? మార్కెట్ లో దొరుకుతుంది కదా, అంటే మసాలా టైప్. మసాలా టైప్. ఓ, చాలా మంది పేరెంట్స్ ఇలాగే
పిల్లలు కలర్ఫుల్ గా ఉంటే అట్రాక్ట్ అవుతారని చెప్పేసి ఎక్కువ ఫుడ్ కలర్స్ అవి వేస్తుంటారు కదా, అని వాడికి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి నేచురల్ కలర్ తో ఉన్న ఫుడ్ పెట్టడానికి. ఎందుకంటే ఈ ఫుడ్ కలర్స్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి అప్పట్లో డాక్టర్స్ అందరూ అసలు ఆపేసేయమని చెప్పారు. కావాలంటే నేచురల్ ఫుడ్ కలర్స్ దొరుకుతాయి మనకు కొన్ని, ఇట్లా బీట్రూట్ తో తయారు చేసినవి, పాలకూరతో ఇట్లాంటివి, అవి వాడుకోవచ్చు అనమాట. మరి నువ్వు పాట పాడతావా కావ్య? మమ్మీ ఇది ప్లేట్ లోకి తీసేస్తూ ఉంటారు, నువ్వు పాడు. ఓరోరి రాజా వీరాది వీర నీతోనే నేను ఉండిపోనా, ఎందాక నువ్వు వెళ్ళాలి అన్న అందాక నేను కూడా రానా, హాయన హంస నువ్వులోనా నీ గాలి సూకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన. వావ్ సూపర్, బాగా నచ్చిందా ఈ పాట నీకు? చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. డెకరేటివ్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర. సో రెడీయా? రెడీ అండి. వచ్చేసి ఓకే అండి. మరి పన్నీర్ మంచూరియా కూడా రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, మైదా, మిరియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, ఉప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు, టొమాటో సాస్, ఫుడ్ కలర్, మంచూరియా మసాలా వేసి వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మంచూరియా రెడీ. ఓకే, మరి పన్నీర్ మంచూరియా కూడా రెడీ వేడివేడిగా. సో కావ్య తీసుకో. కొంచెం కారం కారంగా ఆ స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్, ఆ టేస్ట్ కొంచెం అంటే ఆ టెంపరింగ్ దాంట్లో కూడా వేశారు కదా, వెల్లుల్లి, అల్లం, వెల్లుల్లి, ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అన్ని బాగున్నాయి. గీతగా చెప్పినట్టే నేను కూడా ఏంటంటే ఆ ఫుడ్ కలర్స్ వాడకపోవడం కొంచెం బెటర్. సో దానికి సబ్స్టిట్యూట్గా మనకి న్యాచురల్ కలర్స్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు. అలాగే మామూలుగా ఏంటంటే ఈ సాస్ల వల్లనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. పర్టికులర్గా మనకి ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆ పౌడర్స్ యాడ్ చేయకపోవడమే బెటర్. అవి కూడా అంత సజెస్టబుల్ కాదు. మంచూరియా పౌడర్స్ కూడా. సో మామూలుగా జనరల్గా మనం ఎన్నోసార్లు కూడా చూపించాం డిఫరెంట్ బేస్లు తీసుకొని కూడా. సో కొంచెం హెల్దీ మెథడ్లోనే మేము చూపిస్తుంటాం ఏ విధంగా. సో అలా ఫాలో అయిపోతే కొంచెం బెటర్. అంటే కొంచెం టేస్ట్ ఇది బాగుంటుంది పౌడర్స్, బట్ దానికంటే కూడా బెటర్ కొంచెం ఏంటంటే న్యాచురల్గా మనకు ఒరిజినల్ మెథడ్లోనే తీసుకోవడం. సో వాటిలో యాడ్ చేసే ప్రిజర్వేటివ్స్ అవి అప్పుడప్పుడు మనకి కొంచెం హార్మ్ఫుల్ గా అవుతూ ఉంటాయి. స్పెషల్గా పిల్లలకి అంత మంచిది కాదు. సో అవి తీసుకోకపోవడం బెటర్. సో చూసే వాళ్ళు కూడా చిన్న చిన్న సజెషన్స్ ఫాలో అవుతూ చేసుకుంటే మనం టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బాగున్నాయండి, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. టేస్ట్ వైజ్ టేస్టీగా ఉన్నాయి, రెండు సూపర్ గా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఈ వెరైటీస్ మాకు చేసి చూపించినందుకు. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. సో సునీత గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. సో కావ్య ఇది నీకు, యు వెల్కమ్. అండ్ సాహిత్య ఇది నీకు, వెల్కమా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా మీ పిల్లలతో పాటు ఇలాగే వచ్చి మా సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాలా మంది ముల్లంగిని పక్కన పెట్టేస్తూ ఉంటారు, ఎందుకంటే ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. వండుకున్నా కూడా చాలా మంది తినడానికి కూడా ఇష్టపడరు. కానీ ముల్లంగి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ లాభం కనుక చెప్పినట్లయితే మీరు వదలకుండా ముల్లంగి వాడేస్తారు. అదేంటంటారా, మన స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. అంటే చర్మ సౌందర్యం మెరుగుపడమే కాకుండా చర్మం కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి రోజుకు ఒక 2 ముల్లంగిలు తీసుకోవడం అలవాటు చేసుకోండి. పచ్చిగా తీసుకోలేకపోతే సాంబార్లో కానీ, లేకపోతే కర్రీస్లో కానీ, చట్నీలో కానీ ఇలా వేసి తీసుకున్నా కూడా మంచిది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ రాజు గారు? ఆలు మసాలా బోండా. ఆలు మసాలా బోండా. ఎస్. సో ఆలు బోండా మనకు కొంచెం
ప్లెయిన్ గా అలా ప్లేన్ ఉంటుంది గా కదా ఉంటుంది కదా. సో ఇక్కడ కొంచెం మసాలాలు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో అంటే లోపల స్టఫింగ్ లో సో అది తినేటప్పుడు కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా స్పైసీగా కొంచెం స్పైసీగా ఓకే బాగుంటుంది. ఓకే ఓకే మరి ఆలు మసాలా బోండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు మసాలా బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇది డీప్ ఫ్రై ఉంటుంది కాబట్టి ముందు ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్ గా ఉంటుంది. డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. అండ్ అలాగే మనం తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసేసుకోవచ్చు. ఎస్. సో ఆయిల్ వేడి పెట్టేస్తాను. ఓకే. సో దీనికి ముందు బంగాళదుంప ఇట్లా వేయించుకోవటం అట్లా ఏం లేదా రాజుగారు? డైరెక్ట్ చేసేసుకోవచ్చు. కదా బెస్ట్ ప్రాసెస్. ఎస్. ఉడికించిన బంగాళదుంపను మెది పెట్టేసుకున్నాం. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. సో ఎలాగో మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆ వేడికి లోపలదంతా కూడా కొంచెం మగ్గిపోతుంది కాబట్టి మనకి సపరేట్ గా చేయక్కర్లేదేమో కదా. పచ్చిమిరపకాయలు, బంగాళదుంపకి సరిపడా ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా గరం మసాలా పొడి అండి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో ఇది మధ్యలో మనకి బోండానికి స్టఫింగ్ అండి ఇది. సో మనం కొంచెం లోపల కూడా ఫ్రై అయినట్టు ఉండాలి అంటే ఒకసారి నూనెలో వేయించుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ గా డైరెక్ట్ గా కలిపి సో కొంచెం ఆ బంగాళదుంప ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే నెక్స్ట్ మనం బ్యాటర్ రెడీ చేసుకోవచ్చు రాజు గారు. అవునండి. సరే మేము చిట్కా చేసేస్తాం, అయితే మీరు మిక్స్ చేసేస్తాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలా మందికి మొటిమలు వచ్చి తగ్గిపోయిన తర్వాత వాటి స్థానంలో మచ్చలు, గుంటలు అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవి తగ్గాలి అంటే కమలా పండుని జ్యూస్ లాగా చేసుకుని ఈ రసంలో కాస్త కాటన్ ముంచుకుని ఈ మొటిమలు, గుంటలు ఇలాంటివి ఉన్న ప్రాంతంలో కాస్త మృదువుగా మర్దన చేసుకుంటూ టచ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇవి చాలా త్వరగా తగ్గుతాయి. చిట్కా చూసేసారు కదండి. ఓకేనా రాజు గారు? ఇది రెడీ అండి. సో అలాగే పూతపిండి కూడా కలిపేసుకున్నాం. శనగపిండిలో వాము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, సో ఇక్కడ ఈ పిండికి సరిపడా ఉప్పు, ఓకే వాటర్ ఇస్తారా? సో కొంచెం గట్టిగానే కలుపుకోలేము కదా. అవునండి. ఎక్కువ లూజ్ గా ఎక్కువ లూజ్ కాకుండా కొంచెం పైపుతో కొంచెం బాగానే ఉండాలి దీనికి. ఇంకా ఆలు బోండా అనుకున్నప్పుడు మనం ఇంకా దాంట్లో ఎక్కువ ఏమి మిక్స్ చేయకుండా ఓన్లీ ఇట్లా కొంచెం ప్లెయిన్ గా చేస్తేనే మనకి ఆ టేస్ట్ అది బాగా తెలుస్తుందేమో కదా రాజు గారు. అవునండి. అంటే కొన్ని ఇలాంటి మనం కొంచెం చట్పటగా కావాలనుకుంటే చాట్ మసాలా అలాంటివి అంటే బేస్ ఆలు ఉంచి మిగతా ఇలా మసాలా పౌడర్స్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. అవునండి. యూజువల్ గా అయితే జస్ట్ కొంచెం జీలకర్ర ఇట్లాంటివే వేసి చేస్తుంటారు కదా. చేసేసి వేసేస్తారు పిండిలో. సో ఆయిల్ కూడా వేడైపోయింది. ఓకే. సో ముందుగా మనం రెడీ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని మనం చిన్న చిన్న ఉండల్లా చేసేసుకోవాలి. ఓకే. సో ఈ పూతపిండిలో ఏం మనం చేంజెస్ చేయలేమా రాజు గారు దీనికి? బ్యాటర్ ఎక్కువగా చేయలేమండి. సో ఇలా ఉంటేనే కొంచెం న్యాచురల్ గా ఉంటుంది మనకి. ఓకే. సో కొంతమంది ధనియాల పొడి ఇవన్నీ కూడా కలుపుతారు. బట్ పైన పూతపిండిగా ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రై అయినప్పుడు కొంచెం అది మాడిపోతుంది, ఫ్లేవర్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే. సో కొంచెం స్లో ఫైర్ లో వేసుకోవాలి శనగపిండి కాబట్టి.
ఇప్పుడు వచ్చి ఓకే. సో ఇవన్నీ చక్కగా వేగిపోతే మనకి బోండా రెడీ. రెడీ. సో ఇలాగ కార్వింగ్ చేసేస్తారా రాజు గారు? ఓకేనండి. స్వీట్ లైమ్తో చేస్తున్నాను. చిన్న తాబేలు చేస్తున్నాను. జస్ట్ అరేంజ్ చేసుకునేలాగానండి. అవునండి, అంటే బాడీ పైన కొంచెం మనం షెల్ లాగా చూపిస్తున్నాం. ఓకే. జస్ట్ ఇట్లా స్కిన్ పీల్ చేసేసి చాలు మనకి. అది ఎక్కువ అంటే మనం గ్రూవర్తో అట్లా చేయలేము కదా. ఎస్, అంటే చేయొచ్చు, బట్ దానికంటే ఇంకా ఇది ఈజీ మెథడ్ మనకి. జస్ట్ అలా స్కిన్ పీల్ చేసేసి చాలు మనకి. ఓకే ఓకే. ఓకే ఓకే. సో దొండకాయ తీసుకున్నాను. సో ఇది హెడ్లా వచ్చేస్తుంది మనకు. సో ఇక్కడ సో ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఓకే. సో బోండాలు తీసేసుకుని మనం అరేంజ్ చేసుకుందామండి. ఓకే. సో చూడండి గీత గారు, చాలా తక్కువగా ఆయిల్ పీల్చుకుంది. సో డ్రైగానే కనిపిస్తుంది. ఓకే. సో రెడీ. ఆలు మసాలా బోండా రెడీ. ఓకే, మరి వేడి వేడిగా ఆలు మసాలా బోండా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు మసాలా బోండా తయారు చేసే విధానం. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పూతపిండిలా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు మసాలా బోండా రెడీ. ఆలు మసాలా బోండా తయారీ విధానం చూసారు కదా. ఆలు మనం స్టఫింగ్ లో అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా, అది తెలుస్తుంది. పైన పూతపిండిలో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ టోటల్ ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఎందుకంటే యూజువల్ గా మనం మసాలా బోండా తింటే అంటే ఏదైనా చట్నీతోనో సాస్ తోనో అయితే మనకు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. కానీ ఇది ఏమీ లేకుండా ఉట్టి తిన్నా కూడా అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి మనకు పెద్దగా అంత తెలియట్లేదు. అవును, హ్యాపీగా ఇలా ఉట్టివి తినేసేయచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థాంక్యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు సీజనల్ గా కూడా మనకు కొంచెం కారం కారంగా అలా తినాలనిపించినప్పుడు వేడివేడిగా ఇలాంటివి హ్యాపీగా ట్రై చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. అప్పడాలు కానీ, బిస్కెట్లు కానీ, మరమరాలు కానీ ఇలాంటివి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది. కాకపోతే ఇవి ఒక్కోసారి అలా ఓపెన్ చేసి ఉంచేసినట్లయితే మెత్తపడిపోతూ ఉంటాయి. ఇలా మెత్తపడిపోయినట్లయితే కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి దాని తర్వాత తీసి వాడుకున్నట్లయితే ఇవి మళ్ళీ కరకరలాడుతూ ఉంటాయి. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. సోయా గోంగూర పలావ్ ఇస్ వెరీ వెరీ న్యూట్రిషియస్ అండి. సోయా మనం ఎలా వాడుకుంటే మనకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుందంటే, సోయా కొంచెం అన్ప్రాసెస్డ్ ఫామ్లో దొరికితే మార్కెట్లో అలా అవైలబుల్ ఉంటే
ప్రాసెస్ చేయకుండా న్యాచురల్ ఫామ్లో ఉంటే ఇంకా మంచిది. కానీ సోయాలో కొన్ని హార్మోన్స్ ఉంటాయండి, న్యాచురల్ హార్మోన్స్. సో ఈ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు అంటే 13 to 19 ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి సోయా పెద్ద అక్కర్లేదు, దే డోంట్ రిక్వైర్ సోయా. సో అటువంటి వాళ్ళకి మనం మంచిది అని అనుకోవడానికి లేదండి. సో వాళ్ళకి సోయా పెట్టకుండా ఉంటేనే మంచిది. సో ఎవరికి యూస్ఫుల్ సోయా అంటే 45 to 55 ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి అందులోని ఈస్ట్రోజన్ కొంచెం మేలు చేస్తుంది. ఈవెన్ దెన్ అప్పుడు కూడా వారంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ తీసుకోవాలి, నాట్ మోర్ దెన్ దట్. అది కూడా అన్ప్రాసెస్డ్ ఫామ్లో. రెసిపీ ఈజ్ గుడ్ అండి. మనకు బాస్మతి రైస్ కానీ, సోయా కానీ, గోంగూర ఇవన్నీ కూడా మంచి ఐటమ్స్. సో కాంబినేషన్ కూడా బాగుంది, క్యాలరీ కూడా లిమిటెడ్ క్యాలరీస్. సో ఇలా మనం ట్రై చేసుకుంటే మనకు బాగుంటుంది. కొబ్బరి రవ్వ లడ్డు. సో బాంబే రవ్వ బదులుగా గోధుమ రవ్వ వాడుకుంటే దిస్ బికమ్స్ అ పౌష్టికాహారం. ఎందుకంటే ఎండు కొబ్బరి, బెల్లం పొడి కానీ, లేకపోతే ఇంకా బెటర్గా కొంచెం బ్రౌన్ షుగర్ పొడి కానీ అలా వాడుకుంటూ, బ్రౌన్ షుగర్ కంటే కూడా బెల్లం మంచిదండి. సో బెల్లం ఇస్ గోల్డ్ స్టాండర్డ్, ఎప్పుడు మనం ట్రై చేసుకోవచ్చు. నెయ్యి ఇవి చేసుకుంటే చాలండి. డ్రై ఫ్రూట్స్. సో ఒక్కొక్క లడ్డూలో కూడా మనకు 550-500 క్యాలరీస్ వరకు ఉంటే కూడాను వాళ్ళకి చాలా యూస్ఫుల్. పిల్లలకే కదా బాంబే రవ్వలో చేసి ఇవ్వచ్చా అని మీరు అడగచ్చు. బట్ పిల్లలకి కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్ అండి. ఇట్స్ బెటర్ యూ గో ఫర్ అన్ప్రాసెస్డ్ ఫుడ్. తర్వాత పన్నీర్ మంచూరియా. పన్నీర్లో ఆల్రెడీ మనకు 20 grams ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. అది మనకు కావాల్సిన మంచి ఫ్యాటే, ఉపయోగకరమైన మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటే. కానీ మనం దాన్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ కూడా కొంచెం మంచి ఉపయోగకరమైన ఫ్యాట్ నుంచి కొలెస్ట్రాల్ కింద మనకు జమ అయిపోతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం అండి. సేమ్ ప్రాబ్లం గోస్ ఫర్ కాజు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, కొబ్బరి కానీ. అవి మంచి రకమైన ఫ్యాట్ అయినప్పటికీ కూడా వెన్ యూ డీప్ ఫ్రై అది ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ పెరగడానికి యూజ్ అవుతుందే కానీ ఆ మంచితనం శాతం అనేది కొంచెం తగ్గిపోతుంది. సో మై రికమెండేషన్ ఇస్ పన్నీర్ మంచూరియా వెజిటబుల్స్తో చేసుకొనైనా బెటర్ ఏమో, కానీ పన్నీర్తో అయితే కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. ఆఖరిగా చూసిన ఆలు మసాలా బోండా. అంటే రెయినీ సీజన్ కదా, సో మనం ఇంట్లో ఏదైనా ఇలాంటివి తీసుకోవాలి అనిపించవచ్చు. వీక్లీ వన్స్ అలౌడ్. ఎలా అలౌడ్? ఇంట్లో చేసుకోవాలి. సో శనగపిండి ఇస్ ప్రోటీన్ అండి. బంగాళదుంపలు ఇస్ వెరీ వెరీ హెల్దీ కార్బ్స్. అది ఇందులో బంగాళదుంపలు లోపల ఉంటుంది కదా, మనం ఏం డీప్ ఫ్రై చేయము. సో ఇట్స్ ఓకే. తర్వాత వాము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక బోండా ఒక రోజు వారానికి అలౌడ్ అండి, ఒకటి లేకపోతే 2. ఒక బోండాలో మనకి 80 క్యాలరీస్ ఉంటాయి. ఇంకా హెల్త్ కాన్షియస్ అనుకోండి, మనం ఈ బోండాని బేక్ చేసుకోవచ్చు. బేక్ చేసుకొని లేకపోతే మైక్రోవేవ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యు ఆర్ దట్ హెల్త్ కాన్షియస్, డెఫినెట్లీ మనం హెల్త్ కాన్షియస్ ఆప్షన్స్ కూడా వెళ్ళొచ్చు. అప్పుడు మనకేంటంటే డైరెక్ట్గా ఒక 30 క్యాలరీస్ అనేవి తగ్గిపోతాయి. కంపేర్డ్ టు పన్నీర్ మంచూరియా, ఆలు మసాలా బోండా ఇస్ అ బెటర్ చాయిస్. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు పలావ్ చాలా బాగుంది, టేస్టీగా. గోంగూర ఇంకా సోయా కాంబినేషన్ అండ్ ఆలు బోండా కూడా బాగుంది, కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ లో. అండ్ పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్ చేశారు. దేనికి అదే కూడా బాగున్నాయి రాజుగారు ఈరోజు. ఓకే, మరి చూసారు కదా అన్ని వంటల్ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 5015. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.